ఆస్తమా అంటే ఏంటి సార్? అంటే జలుబు దగ్గును కూడా ఆస్తమా కింద మనం పరిగణించవచ్చా? ఆస్తమా అనేది ఆయాసం. బేసికల్లీ ఆస్తమా అనేది ఒక లంగ్ ప్రాబ్లం. సో దానికి దగ్గు జలుబు అనేది సిమ్టమ్స్ కావచ్చు. సో బేసికలీ ఆస్తమా అనేది ఎందుకు వస్తుందంటే ఎయిర్వే అంటే గాలి పీల్చుకునే వీటిల్లో హైపర్ రెస్పాన్సివ్నెస్. సపోజ్ కొంతమందికి పూలు వాసన చూసినా, పర్ఫ్యూమ్ వాసన చూసినా, ఎలర్జీ ఉన్నా వాటికి ఆ ఎయిర్వేస్ హైపర్ రెస్పాన్సివ్ అయ్యి ఎయిర్ హంగర్ అంటే మనం మామూలుగా పీల్చుకునే దానికంటే ఎక్కువ సార్లు పీల్చుకోవాల్సిన అవసరం వస్తుంది. సో జనరల్గా కొంతమంది ఇది ఎలర్జిక్. ఆస్తమా అనేది ఒక సిఓపిడి అనే కండిషన్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. సిఓపిడిలో ఒక పార్ట్, సిఓపిడిలో 4 ఉంటాయి: ఆస్తమా, ఎంఫైసిమా, ఇట్లా. సో ఆస్తమా అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ సిఓపిడి. కొంతమంది స్మోకర్స్లో కానీ. సో హైపర్ రెస్పాన్సివ్ ఎయిర్వే అండ్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే ఉన్నప్పుడు సన్న దాంట్లోంచి మనం గాలి పీల్చుకోవాలంటే, మనకి సరిపడా ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలంటే 1-2 సార్లు ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది. దాన్ని స్టేటస్ ఆస్థమాటికస్ అనే కండిషన్. అంటే కంటిన్యూస్గా పేషెంట్ గాలి కోసం ఎక్కువ ఎయిర్ హంగర్ ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి దానికి ఎయిర్ సరిగ్గా వెళ్ళదు, కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఇవన్నీ వస్తాయి. సో దానికి మనం ట్రీట్మెంట్గా బ్రాంకో డైలేటర్, అంటే లోపల ఊపిరితిత్తులు ఏదైతే నేరో అయిన స్పేసెస్ని దాన్ని డైలేట్ చేస్తాకి వాడే మందులు వాడితే అప్పుడు ఎయిర్ ఫ్రీగా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. కొంతమంది కొంచెం పెయిన్ అనిపిస్తున్న బాడీ పెయిన్స్ అయినా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సార్. యూజ్ చేయొచ్చు అంటారా? పెయిన్ కిల్లర్స్ జనరల్గా నేనైతే అడ్వైస్ చేయనమ్మా. అంటిల్ అదర్వైజ్ సివియర్గా ఉండి వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ పెయిన్. పెయిన్ అనేది సబ్జెక్టివ్ సెన్సేషన్. ఇండివిజువల్కి పెయిన్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమందికి చిన్న సూదితో గుచ్చితే విపరీతంగా నొప్పి ఉంటుంది. కొంతమందికి ఓ పెద్ద దబనం తీసుకుని గట్టిగా పొడిచినా కానీ ఇట్లా రుద్దుకుని వెళ్ళిపోతారు. సో ఇండివిజువల్. సో స్మాల్ పెయిన్స్కి, చిన్న పెయిన్స్కి అనాల్జెసిక్స్ ఎక్కువ ఇర్రేషనల్గా వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా ఉంటాయి. చాలామంది సంవత్సరాలు వాడి తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం NSAIDs ఎక్కువ వాడితే కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ఇమ్మీడియట్గా తగ్గిపోద్ది కదా అని పొద్దున్న సాయంత్రం దాకా పనిచేసామని చెప్పి వెళ్ళి ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. 1 year 2 years రెగ్యులర్గా అట్లా వాడిన తర్వాత ఒకసారి కాళ్ళ వాపుతోనో ఆయాసం వస్తుందని వస్తారు, చెక్ చేస్తే కిడ్నీస్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యి ఉంటాయి. సో ఇర్రేషనల్గా ఎప్పుడు అనాల్జెసిక్స్ వాడకూడదు. Like and subscribe Eagle Health and Beauty.